everyone, welcome to Uttam's Academy. First question chuddam. From the three sets of the statements A, B and C are given below. Choose the set in which the third statement is logically conclusion of first two statements ఇచ్చారు. A అనే పాయింట్ చూడండి. Some cars are Suzuki, all Suzukis are MPVs, some cars are MPVs ఇచ్చారు. ఫస్ట్ టూ సెంటెన్సెస్ అనేటి స్టేట్మెంట్స్ అనమాట. థర్డ్ సెంటెన్స్ ఏంటి? కంక్లూషన్. ఈ టూ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ థర్డ్ కంక్లూషన్ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఏ అనే పాయింట్కి డయాగ్రామ్ ఫార్మాట్లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సమ్ కార్స్ ఆర్ సుజుకి కదా, కార్స్లో కొన్ని సుజుకి అని చెప్తున్నారు. తర్వాత ఆల్ సుజుకీస్ ఆర్ ఎంపీవీస్, సుజుకీస్ అన్నీ ఎంపీవీస్ అంటున్నారు. సో టూ స్టేట్మెంట్స్ని డయాగ్రామ్ ఫార్మాట్లో డ్రా చేసాం కదా. ఇప్పుడు కంక్లూషన్ చెక్ చేద్దాం. సమ్ కార్స్ ఆర్ ఎంపీవీస్ ఇచ్చారు. కార్స్ అనేటి ఎంపీవీస్కి రిలేషన్ ఉంది కదా, కార్స్కి ఎంపీవీస్కి మధ్య. సో ఈ కంక్లూషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆల్ మెన్ ఆర్ హ్యూమన్స్, నో హ్యూమన్ ఈజ్ రెడ్, నో మ్యాన్ ఈజ్ రెడ్ ఇచ్చారు. ఇవి రెండు ఏంటి? స్టేట్మెంట్స్. నో మ్యాన్ ఈజ్ రెడ్ అనేది కంక్లూషన్. చెక్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమిచ్చారు? ఆల్ మెన్ ఆర్ హ్యూమన్స్, మెన్ అందరూ హ్యూమన్స్. నెక్స్ట్ పాయింట్, నో హ్యూమన్ ఈజ్ రెడ్, హ్యూమన్ ఎవరు రెడ్ కాదంట. సో ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. నో మ్యాన్ ఈజ్ రెడ్, హ్యూమన్ ఎవరు రెడ్ కాదంటే హ్యూమన్ లోపలే కదా మెన్ అందరూ ఉన్నారు. సో మెన్ కూడా రెడ్ కానన్నట్లే కదా. సో సెకండ్ పాయింట్ కూడా సాటిస్ఫై అవుతుంది కంక్లూషన్ అనేది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ చూద్దాం. ఎవ్రీ మ్యాన్ లవ్స్ హిస్ వైఫ్, ఆల్ వైఫ్స్ ఆర్ బ్యూటిఫుల్. ఈ టూ అనేది స్టేట్మెంట్స్ కదా. కంక్లూషన్ చూద్దాం. నో బ్యూటిఫుల్ హ్యాస్ ఏ హస్బెండ్. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో హస్బెండ్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నారా? యూజ్ చేయట్లేదు కదా. హస్బెండ్ అనే వర్డ్ స్టేట్మెంట్స్లోనే లేనప్పుడు మనం బ్యూటిఫుల్కి హస్బెండ్కి రిలేషన్ ఫామ్ చేస్తామా? చేయలేము. సో సి అనే ఆప్షన్ సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ ఏ అండ్ బి. Second option is our correct answer. Next question. Two men start the traveling from the same place in the same direction at the rate of 5 km per hour and 5.5 km per hour respectively. Then after how much time will they be at distance of 8.5 km from each other ఇస్తున్నారు. సో ఇప్పుడు క్వశ్చన్లో టోటల్గా ఏం చెప్తున్నారంటే, టూ మెన్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ సేమ్ ప్లేస్లో స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఇక్కడ తీసుకుందాం ఆ పాయింట్ అనేది. ఆ టూ మెన్ అనే వాళ్ళని ఏ అండ్ బిగా తీసుకుందాం. సో ఇద్దరు, ఒక పర్సన్ ఏమో 5 km per hourతో ట్రావెల్ చేస్తున్నారు, ఇంకొక పర్సన్ 5.5 km per hour స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు అనమాట. దెన్ హౌ మచ్ టైమ్ విల్ దే బీ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5.5 km అని ఇచ్చారు. ఇలా ఒక పాయింట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఏ అనే అతను ఇక్కడికి వచ్చారు, బి అనే అతను 5.5 అంటే ఏ కంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా. సో ఇక్కడి వరకు ట్రావెల్ చేశారు అనుకుందాం. ఈ రెండింటి మధ్య అంటే టూ పర్సన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంట? 8.5 km ఉందంట. ఈ డిస్టెన్స్ రావడానికి ఈ ఇద్దరు పర్సన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేయాలి అని మన క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇదేంటి? రిలేటివ్ స్పీడ్ కదా. రిలేటివ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి? స్పీడ్ ఆఫ్ బి మైనస్ స్పీడ్ ఆఫ్ ఏ అనే పర్సన్. బి అనే పర్సన్ యొక్క డిస్టెన్స్ ఎంత? 5.5. మనకు టైం తెలియదు కాబట్టి టీ అని రాసుకుందాం. మైనస్ స్పీడ్ ఆఫ్ ఏ, డిస్టెన్స్ ఎంత? 5. టైం తెలియదు కాబట్టి టీ రాసుకుందాం. రిలేటివ్ స్పీడ్ అంటే 8.5 km. 5.5 మైనస్ 5 అంటే 0.5. టీ ఈక్వల్స్ టు 8.5. 0.5 అంటే 1/2 కదా. 1/2 t ఈక్వల్స్ టు 8.5. 2ని 8.5తో మల్టిప్లై చేస్తే 17. సో మనకి టైం ఎంత వచ్చింది? 17 hours. 17 hours తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 8.5 km. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో అదే లాజిక్ బేస్ చేసుకుని థర్డ్ టర్మ్ అనేది నెక్స్ట్ వచ్చే వర్డ్తో రిలేట్ అవుతుంది కదా. ఇక చూడండి, గ్రావిటీ, డిస్కవరీ ఇచ్చారు.
గ్రావిటీ అనేది న్యూటన్ చేత డిస్కవర్ అవ్వబడింది. సేమ్ అలానే టెలిఫోన్ అనేది గ్రామ్ బెల్ చేత ఇన్వెన్షన్ అవ్వబడింది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దివేష్ లీవ్స్ హిస్ హోమ్ ఎవ్రీ డే at 7 AM and reaches office at 8:30 AM. One day he left his home at 7 AM but travelled a fifth of the distance at 5/6 of the usual speed and the rest of the distance at 6/5 of the usual speed. Approximately at what time did Divesh reach office on that day? First చూడండి, Divesh leaves his home every day at 7 AM and reaches office 8:30 AM. Divesh అనే అతను ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 7 AMకి స్టార్ట్ అవుతాడంట. వాళ్ళ ఆఫీస్కి 8:30 కల్లా రీచ్ అయిపోతాడంట. కానీ ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 7 AMకే స్టార్ట్ అయినాడు. కానీ 1/5 డిస్టెన్స్ని 5/6 స్పీడ్లో వెళ్తున్నాడు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ 1/5 డిస్టెన్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? 4/5 పార్ట్ కదా. రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ 6/5 అంటే 4/5 డిస్టెన్స్ అనేది 6/5 స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడంట. ఇలా ట్రావెల్ చేసినప్పుడు టోటల్ టైం ఎంత తీసుకున్నాడో ఆఫీస్కి రీచ్ అవ్వడానికి మనం కనుక్కోవాలి. 2 ఏంటి? డిస్టెన్స్. ఈ 2 స్పీడ్ కదా. 1/5 డిస్టెన్స్ బై 5/6 స్పీడ్ ప్లస్ 4/5 డిస్టెన్స్ బై 6/5 స్పీడ్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ టైం ఎంత అవుతుందో మనకు తెలుస్తుంది. 1/5 డిస్టెన్స్ ఈక్వల్స్ టు, ఇది న్యూమరేటర్గా మారుతుంది కదా, 6/5 అవుతుంది స్పీడ్ ప్లస్ 4/5 డిస్టెన్స్ ఇంటూ 5/6 స్పీడ్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 2s 2 3s ఫైనల్గా 60/5 ఇంటూ 5 ఎంత? 25s ప్లస్ 2d/3s. d/sని కామన్గా తీసుకొని రాసుకుందాం. 6/25 ప్లస్ 2/3 ఇంటూ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం కదా. ఇవి రెండు ఎల్సిఎం తీసుకుందాం. చూడండి, 25కి 3కి ఎల్సిఎం ఎంత? 75. 18 ప్లస్ 50 ఇంటూ టీ. ఇక్కడ మనకు టైం అంటే ఏది తీసుకోవాలి? ప్రతిరోజు అతనికి 7 నుంచి స్టార్ట్ అవుతే 8:30 కల్లా ఆఫీస్కి రీచ్ అయిపోతాడు కదా, అంటే 1.5 అవర్. ఈ 30 మినిట్స్ని కూడా హవర్లో కన్వర్ట్ చేద్దాం. 30/60 చేస్తే 1/2 కదా. 1/2 అంటే 0.5 కదా. 1 ప్లస్ 0.5 అంటే 1.5. 1.5 మనం ఎలా రాయొచ్చు? 3/2గా రాసుకోవచ్చు కదా. 3/2 అంటే వాల్యూ కూడా 1.5 కదా. సో ఈ టీ ప్లేస్లో 3/2 రాద్దాం. 18 ప్లస్ 50 అంటే 68/75 ఇంటూ 3/2. 2 1s 34, 3 1s 25. ఫైనల్గా వాల్యూ ఎంత వచ్చింది? 34 ప్లస్ 25. 34ని 25తో డివైడ్ చేస్తే 1.36 వస్తుంది. ఈ 0.36ని కూడా అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 0.36కి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 0.36కి 60తో మల్టిప్లై చేయాలి కదా. 0.36 అంటే 36/100గా రాసుకోవచ్చు ఇంటూ 60. 0 0 క్యాన్సిల్. 2 3s 2 5s 5 1s 7.2 కదా. 7.2 ఇంటూ 3 అంటే 21.6. సో 1 అవర్ ఉంది, ఎక్స్ట్రాగా 21.6 మినిట్స్. 1 అవర్ 21.6 మినిట్స్. సో దివేష్ అనే అతనికి 1 అవర్ 21.6 మినిట్స్ టైం పట్టిందంట తన ఆఫీస్కి రీచ్ అవ్వడానికి. ఎన్నికి స్టార్ట్ అవుతున్నాడు? 7 AMకి కదా. 7 AMకి 1 అవర్ని యాడ్ చేస్తే 8, తర్వాత 21 మినిట్స్ కదా, 8:21. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్ని డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆల్ పపాయాస్ ఆర్ ఫ్రూట్స్. ఆల్ పపాయాస్ ఆర్ ఫ్రూట్స్ అని ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్లో కొన్ని వెజిటేబుల్స్. నెక్స్ట్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ వీగన్స్ అని ఇస్తున్నారు. వెజిటేబుల్స్ అన్నీ వీగన్స్ అని చెప్తున్నారు. సో
ఇలా ఈ స్టేట్మెంట్స్ అన్ని డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. సమ్ వెజిటేబుల్స్ ఆర్ పపాయాస్. ఇక్కడ చూడండి పపాయాస్ ఇక్కడ ఉంది, వెజిటేబుల్స్. పపాయాస్కి వెజిటేబుల్స్కి కామన్గా ఏమైనా ఉన్నాయా? రిలేషనే లేదు కదా. సో ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ పాయింట్ చూడండి, సమ్ వీగన్స్ ఆర్ ఫ్రూట్స్ అని ఇస్తున్నారు. వీగన్కి ఫ్రూట్కి కామన్గా ఉన్నాయి కదా, చూడండి ఇవన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి వీగన్స్కి ఫ్రూట్స్కి రిలేషన్ ఉంది. సమ్ ఫ్రూట్స్ ఆర్ వీగన్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. సెకండ్ పాయింట్ సాటిస్ఫై అవుతుంది. థర్డ్ పాయింట్ చూడండి, సమ్ వీగన్స్ ఆర్ పపాయాస్. వీగన్స్ ఇక్కడ ఉన్నాయి, పపాయాస్. వీగన్స్కి పపాయాస్కి రిలేషనే లేదు కాబట్టి థర్డ్ పాయింట్ కూడా రాంగ్. ఫోర్త్ పాయింట్ చూడండి, సమ్ ఫ్రూట్స్ ఆర్ పపాయాస్. ఫ్రూట్స్లో కొన్ని పపాయాస్ అని అడుగుతున్నారు. పపాయాస్ అన్ని ఫ్రూట్సే కదా, అలాంటప్పుడు ఫ్రూట్స్లో కొన్ని పపాయాస్ అనే పాయింట్ సాటిస్ఫై అవుతుంది. సో ఓన్లీ 2 and 4 సాటిస్ఫైస్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఆ సిరీస్ మొత్తం ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఆ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ స్టార్ ప్లేస్లో ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఈ నెంబర్స్ అన్ని రాసుకుందాం. చూడండి 27, 4, 5, 125 ఇచ్చారు. ఇక్కడ నెంబర్స్ అన్నీ ఇంక్రీజ్ డిక్రీజ్ అనే ఫార్మాట్లో ఉన్నాయి కదా. ఇలా ఫ్లక్చువేటింగ్గా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఏమైనా లాజిక్ ఫాలో అవుతుందేమో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఉన్నాయి కదా ఆల్టర్నేటివ్గా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 1, 8, 27, 125 ఇచ్చారు. 1, 8, 27, 125 అనేటి క్యూబ్ వాల్యూస్ కదా. ఇక్కడ చూసినట్లయితే 8 అనేది 2 క్యూబ్, 27 అనేది 3 క్యూబ్, 125 అనేది 5 క్యూబ్గా రాయొచ్చు కదా. 1ని 1 క్యూబ్గా కూడా రాసుకోవచ్చు. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి? 4 క్యూబ్ కదా. 4 క్యూబ్ అంటే వాల్యూ 64. సో స్టార్ ప్లేస్లో 64 అనే వాల్యూ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు ద లార్జెస్ట్ 3-digit నెంబర్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే లార్జెస్ట్ 3-digit నెంబర్కి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో అడుగుతున్నారు. లార్జెస్ట్ 3-digit నెంబర్ అంటే 999 కదా. 999కి దగ్గరలో ఉండే స్క్వేర్స్ ఏంటి? 961, 1024 కదా. 1024 అనేది 32 యొక్క స్క్వేర్. సో ఇప్పుడు 999 అనేది 961గా మారాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, కానీ క్వశ్చన్లో క్లియర్గా షుడ్ బి యాడెడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది తీసుకోకూడదు. సో 999 అనేది 1024గా మారాలంటే 25ని యాడ్ చేయాలి కదా. అప్పుడు 1024 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో మనం ఎంత యాడ్ చేస్తున్నాం? 25 అనే లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the letter from among the given options that can replace the question mark in the following series. సో వాళ్ళు ఒక లెటర్ సిరీస్ అనేది ఇచ్చారు. ఈ సిరీస్ మొత్తం ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఆ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఏమి ఇచ్చారు? Y, V, Q, J ఇచ్చారు. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. చూడండి 25, 22, 17, 10 ఇచ్చారు. సో 25 అనేది 22 అయింది, అంటే -3 చేస్తున్నారు కదా. 22కి -5 అప్లై చేస్తే 17, 17కి -7ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది కదా. సో 3, 5, 7 అనేది ఏంటి? ఆడ్ నెంబర్స్. 7 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి? 9 కదా. 10 - 9 అంటే 1. 1 అంటే ఆల్ఫబెట్ A. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, given below is a paragraph while S1 and S6 are the first and last sentences of this paragraph. The parts that are labeled 1, 2, 3, 4 are jumbled up. Rearrange them to form a meaningful and coherent paragraph. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ 1, 6 అనేటి ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్స్, అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఈ 4 పాయింట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక టోటల్ పారాగ్రాఫ్, మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సెవరల్ మెట్రో లైన్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ ఇన్ ద NCR. NCR కోసం సెవరల్ మెట్రో లైన్స్ అనేవి ప్లాన్ చేయబడినాయంట. ఇప్పుడు ఈ పాయింట్స్ చూద్దాం.
Red line is the first among them. They are expected to elevate the problem of transportation. It starts from Shadara and terminates at Tishazari in the initial phase. It caters to over 1 lakh commuters at present. సో ఈ 4 పాయింట్స్ని చూసిన తర్వాత ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఏ పాయింట్ వస్తుంది? మెట్రో లైన్స్ అనేటి ఎన్సీఆర్ కోసం ప్లాన్ చేయబడుతున్నాయి కదా. ఎందుకోసం ప్లాన్ చేస్తున్నారు? టు రెడ్యూస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనే ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ మెట్రో లైన్స్ అనేటి స్టార్ట్ చేస్తున్నారు కదా. సో స్టేట్మెంట్ 1 తర్వాత సెకండ్ పాయింట్ అనేది రావాలి. సెకండ్ పాయింట్ అనేది ఈ స్టేట్మెంట్ గురించి చెప్తుంది కదా. ఈ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. సో రెడ్ లైన్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ దెమ్. ఈ మెట్రో లైన్స్ అన్నిటిలో రెడ్ లైన్ అనేది ఫస్ట్ అంట. సో తర్వాత ఫస్ట్ పాయింట్ రావాలి. దీని తర్వాత ఈ రెడ్ లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుందో ఈ పాయింట్లు వేస్తున్నారు చూడండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ షాదారా అండ్ టర్మినేట్స్ అట్ తిస్హజారీ అని చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ తర్వాత థర్డ్ పాయింట్ రావాలి. ఇంకా మిగిలింది ఏంటి? ఫోర్త్ పాయింట్ కదా. సో 4. ఈ 4 పాయింట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో S6 అనే స్టేట్మెంట్ని రాసుకోవాలి. సో ఇలా ఈ పారాగ్రాఫ్ అంతా ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఆర్డర్ ఏంటి? 2, 1, 3, 4. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ హిల్ స్టేషన్స్ హ్యావ్ అన్ ఎకో పాయింట్ అని చెప్తున్నారు. అన్ని హిల్ స్టేషన్స్లో ఎకో పాయింట్ అనేది ఉందంట. నెక్స్ట్ పాయింట్ చూడండి. P ఈజ్ ఏ హిల్ స్టేషన్. P అనేది ఒక హిల్ స్టేషన్ అని చెప్తున్నారు. ఇప్పుడు కంక్లూషన్స్కి వద్దాం. P హ్యాజ్ అన్ ఎకో పాయింట్. Pలో ఎకో పాయింట్ అనేది ఉందా లేదా అని అడుగుతున్నారు అనమాట. P అనేది ఏంటి? అదొక హిల్ స్టేషన్ కదా. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే హిల్ స్టేషన్ అన్నిట్లో ఎకో పాయింట్ అనేది ఉందని చెప్తున్నారు క్లియర్గా. సో P అనేది కూడా ఒక హిల్ స్టేషన్ కాబట్టి ఎకో పాయింట్ ఉందని మనము కన్ఫామ్గా చెప్పగలం కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ ఫాలో అవుతుంది. సెకండ్ పాయింట్ చూడండి. ప్లేసెస్ అదర్ దెన్ హిల్ స్టేషన్స్ డు నాట్ హ్యావ్ ఎకో పాయింట్స్. మనకిచ్చిన స్టేట్మెంట్స్లో హిల్ స్టేషన్స్లో ఎకో పాయింట్ ఉందని చెప్తున్నారు క్లియర్గా. కానీ హిల్ స్టేషన్స్ కాకుండా వేరే ప్లేసెస్లో ఎకో పాయింట్ లేదు అని కన్ఫర్మ్గా చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. కాబట్టి సెకండ్ కంక్లూషన్ ఫాలో అవ్వదు. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 electronic bells are fixed in 3 adjoining temples. The priest of these temples decided to ring the bells at different times with the intervals of 2, 3 and 5 minutes. If the bell starts tolling together for the first time at 8 o'clock in the morning up to 9 o'clock in the morning, they will toll together. So ikkada 3 adjoining temples lo 3 electronic bells aneti fix chesaranta. కానీ అక్కడ ఉండే పూజారులు ఏమనుకుంటున్నారంటే ఆ 3 బెల్స్ని ఒకే టైమింగ్లో రింగ్ చేయకోకుండా డిఫరెంట్ ఇంటర్వెల్స్లో 2, 3, 5 minutes గ్యాప్తో బెల్స్ అన్నిటినీ రింగ్ చేయాలని డిసైడ్ అయినారు. ఫస్ట్ 8 o'clockకి ఆ 3 బెల్స్ అన్నీ ఒకేసారి రింగ్ చేశారంట. తర్వాత 9 o'clock లోపు మళ్ళీ ఆ 3 బెల్స్ని ఒకేసారి ఎన్ని టైమ్స్ రింగ్ అవుతుందో చూడాలి. ఫస్ట్ 8 o'clockకి 3 బెల్స్ని ABC అనుకుందాం. 8 o'clockకి 3 బెల్స్ రింగ్ అయినాయి కదా. తర్వాత ఫస్ట్ 2 minutes గ్యాప్తో అంటే 8:02కి ఏ అనే బెల్ రింగ్ అవుతుంది. తర్వాత 3 minutes గ్యాప్ కదా. 8 నుంచి 8:03కి బి అనే బెల్ రింగ్ అవుతుంది. తర్వాత 5 minutes గ్యాప్ కదా అంటే 8:05కి సి అనే బెల్ రింగ్ అవుతుంది. సో తర్వాత ఏ అనే బెల్ మళ్ళీ 2 minutesకి రింగ్ అవుతుంది కదా అంటే 8:04 minutesకి. సో బి అనే బెల్ నెక్స్ట్ 3 minutesకి అంటే 8:06. తర్వాత 5 minutesకి సి అనే బెల్ రింగ్ అవుతుంది కదా అంటే 8:10 minutesకి. మళ్ళీ 2 minutes యాడ్ చేసుకొని ఏ అనే బెల్ మళ్ళీ రింగ్ అవుతుంది అంటే 8:06 minutesకి కదా. ఇక్కడ చూసినట్లయితే 8:06 minutesకి ఏ అనే బెల్ రింగ్ అవుతుంది, 8:06 minutesకి బి అనే బెల్ కూడా రింగ్ అవుతుంది కదా. అలా 3 బెల్స్ ఒకే టైంలో ఎన్నిసార్లు రిపీట్ అవుతాయో కనుక్కుందాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ 3 టైం ఇంటర్వెల్స్కి ఎల్సిఎం తీసుకుందాం. 2, 3, 5కి ఎల్సిఎం తీసుకుంటే 30. ఇక్కడ 8 నుంచి స్టార్ట్ అవుతూ 9 వరకు కదా అంటే 1 hour. 1 hour అంటే 60 minutes. 60కి ఇక్కడ వచ్చిన ఎల్సిఎంతో డివైడ్ చేద్దాం అంటే 2. సో ఫైనల్గా 2 times ఈ 3 బెల్స్ ఒకేసారి రింగ్ అవుతాయి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ కంక్లూషన్స్ అనేటి ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎంఎస్ ధోని ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. ఎంఎస్ ధోని అనే అతను పాపులర్ క్రికెటర్ అని చెప్తున్నారు. తర్వాత ఆల్ క్రికెటర్స్ ఆర్ ఫిట్ అండ్ హెల్తీ. క్రికెటర్స్ అందరూ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఎంఎస్ ధోని ఎర్న్స్ ఏ గుడ్ మనీ ఎవ్రీ ఇయర్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ వేరియస్ ప్రోడక్ట్స్. ఎంఎస్ ధోని అనే అతను అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ గుడ్ మనీ అనేది సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఆల్ పాపులర్ క్రికెటర్స్ ఎర్న్ ఏ గుడ్ మనీ త్రూ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ స్టేట్మెంట్లో ఎంఎస్ ధోని అనే అతను అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ మంచిగా మనీ అనేది సంపాదిస్తున్నాడని క్లియర్గా చెప్తున్నారు. కానీ కంక్లూషన్లో ఆల్ పాపులర్ క్రికెటర్స్ అని అడుగుతున్నారు కదా. ఆల్ పాపులర్ క్రికెటర్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, మంచిగా మనీ సంపాదిస్తున్నారని మనకి స్టేట్మెంట్స్లో క్లియర్గా ఉందా? లేదు కదా. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది కంక్లూషన్ సాటిస్ఫై అవ్వదు. సెకండ్ పాయింట్ చూద్దాం. ఎంఎస్ ధోని ఈజ్ ఫిట్ అండ్ హెల్తీ. ఇక్కడ పైన స్టేట్మెంట్స్లో ఆల్ క్రికెటర్స్ ఆర్ ఫిట్ అండ్ హెల్తీ అని ఇచ్చారు. ఎంఎస్ ధోని కూడా క్రికెటర్ కదా. సో ఎంఎస్ ధోని ఈజ్ ఫిట్ అండ్ హెల్తీ అనే పాయింట్ సాటిస్ఫై అవుతుంది. లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఎంఎస్ ధోని బీయింగ్ ఫేమస్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఫేమస్ ప్రోడక్ట్స్. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటి, ఎంఎస్ ధోని అనే అతను ఫేమస్ అవ్వడం వల్ల ఫేమస్ ప్రోడక్ట్స్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ ఫేమస్ ప్రోడక్ట్స్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారా? వేరియస్ ప్రోడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. సో సి అనే పాయింట్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ బి ఫాలోస్. ఆప్షన్ 4 is our correct answer. Next question. Given below is paragraph while S1 and S6 are the first and last sentences of this paragraph. The parts that are labeled 1, 2, 3 and 4 are jumbled up. Rearrange them to form a meaningful and coherent paragraph. సో ఇక్కడ స్టేట్మెంట్ 1, 6 అనేటి ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్స్ ఇవి ఫిక్స్ అయిపోయినాయంట. ఈ 4 అనేటి జంబుల్డ్ అయి ఉన్నాయి. ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, శృతి హ్యాస్ బీన్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్. శృతి అనే ఆమె తన వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తుందంట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ కీప్స్ అవర్ బాడీ ఫిట్ అండ్ హెల్తీ. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూస్తే ద ట్రైనర్ హ్యాస్ సజెస్టెడ్ హర్ టు స్టార్ట్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్. ట్రైనర్ అనే ఆమె శృతికి ఏం సజెస్ట్ చేస్తుంది? రోజు ఎక్సర్సైజ్ చేయమని, మార్నింగ్ డైలీ ఎక్సర్సైజ్ చేయమని సజెస్ట్ చేస్తుంది. థర్డ్ పాయింట్ చూడండి, షీ హ్యాస్ నాట్ యెట్ స్టార్టెడ్ హర్ ఎక్సర్సైజ్ సెషన్స్. సో ట్రైనర్ సజెస్ట్ చేసినా కూడా తను ఇంకా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయలేదంట. ఫోర్త్ పాయింట్ చూడండి, షీ సేస్ దట్ బికాస్ ఆఫ్ లేట్ నైట్ ఆఫీస్ అవర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ హర్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. శృతి అనే అమ్మాయి ఏం చెప్తుంది? లేట్ నైట్ ఆఫీస్ ఉండడం వల్ల మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంది అని చెప్తుంది. లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏ లేమ్ ఎక్స్క్యూజ్ ఫర్ హర్ లేజినెస్. తను చెప్పిన రీజన్ అనేది తన లేజినెస్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే అని స్టేట్మెంట్ 6 చెప్తుంది. ఇప్పుడు అరేంజ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? శృతి అనే ఆమె తన వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంది. ఈ స్టేట్మెంట్ 1 తర్వాత ఏ పాయింట్ వస్తుంది? వెయిట్ లాస్ అవ్వడానికి ట్రైనర్ దగ్గరికి వెళ్తాను కదా. ట్రైనర్ అనే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకోసం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అనే పాయింట్కి ఆన్సర్ ఫస్ట్ పాయింట్లో ఉంది కదా. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కీప్స్ అవర్ బాడీ ఫిట్ అండ్ హెల్తీ. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది అంటున్నారు. సో స్టేట్మెంట్ 1 తర్వాత 2 రావాలి. 2కి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ పాయింట్లో ఉంది కాబట్టి కంటిన్యూషన్ 1 రావాలి. తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే షీ హ్యాస్ నాట్ యెట్ స్టార్టెడ్ హర్ ఎక్సర్సైజెస్. తను ఇంకా ఎక్సర్సైజ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం లేదనమాట. ఫోర్త్ పాయింట్ చూడండి, ఎందుకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయలేదో రీజన్ అనేది ఫోర్త్ పాయింట్లో ఉంది కదా. సో ఫస్ట్ 3 అనే పాయింట్ రావాలి, తర్వాత 4th పాయింట్ రావాలి, లాస్ట్లో S6 అనే పాయింట్ రావాలి. సో మన అరేంజ్మెంట్ ఏంటి? 2, 1, 3, 4. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అజంప్షన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ అజంప్షన్ ఉందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ హ్యాస్ స్టార్టెడ్ గోయింగ్ ఫ్రమ్ హోమ్ టు హోమ్ టు కలెక్ట్ బిల్స్ అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్తూ బిల్స్ని కలెక్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు అజంప్షన్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, ఎలక్ట్రిసిటీ బోర్డ్ కన్సిడర్స్ గోయింగ్ హోమ్ టు హోమ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు కలెక్ట్ బిల్స్. ఒక బోర్డ్ మెంబర్స్ అనే వాళ్ళు ఒక ప్రాసెస్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళకి అది ఎఫెక్టివ్గా అనిపిస్తేనే ఇంప్లిమెంట్ చేస్తారు కదా.
అదే ఇక్కడ ఏ అనే పాయింట్లో ఉంది. సో ఏ అనే అజంప్షన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఫోకస్ ఆన్ కలెక్టింగ్ బిల్స్. ఎలక్ట్రిసిటీ బోర్డు ఫోకస్ ఇంక్రీజ్ చేయడం వల్లే కదా ప్రతి ఇంటింటికి వెళ్ళి బిల్స్ అనేటివి కలెక్ట్ చేస్తున్నారు. బి అనే కంక్లూజన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఇంప్లిసిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గివెన్ సిరీస్ ఆఫ్ ద నెంబర్. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ అన్నీ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి, ఒక నెంబర్ మాత్రం రాంగ్గా రిలేట్ అయి ఉంటుంది, అదేదో కనుక్కుందాం. ఫస్ట్ నెంబర్స్ చూడండి, 46, 31, 22, 17, 30, -32, -89, -179 ఇచ్చారు. ఇక్కడ మనం నెంబర్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా, కానీ 30 అనే నెంబర్ మాత్రం ఈ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు. 30 అనే నెంబర్ లేకోకుంటే ఈ మిగతా నెంబర్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్ని ఫాలో అవుతున్నాయి కదా. సో మనం రాంగ్ నెంబర్ అని 30ని చెప్పచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ బట్ నాట్ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్. సో ఇక్కడ కాన్సనెంట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఫస్ట్ కాన్సనెంట్ అనేది ఫాలోడ్ బై ఓవెల్. ఫస్ట్ కాన్సనెంట్ రావాలి, తర్వాత ఓవెల్ ఉండాలి. బట్ నాట్ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్. ఓవెల్ అనేది నెంబర్కి ముందు ఉండకూడదు. కాన్సనెంట్ తర్వాత ఓవెల్ ఉండాలి, కానీ ఆ ఓవెల్ అనేది నెంబర్కి ముందు ఉండకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో చెక్ చేద్దాం. ఫస్ట్ ఓవెల్ని తీసుకుందాం. ఫస్ట్ ఓవెల్ ఎక్కడుంది? యూ. యూ అనేది ఒక ఓవెల్ కదా, యూకి ముందు కాన్సనెంట్ ఉందా? లేదు. సో ఈ ఓవెల్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ ఓవెల్ ఇక్కడ ఉంది. యూకి ముందు కాన్సనెంట్ ఉందా? నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది కదా, ఐ అనేది ఒక ఓవెల్. ఐకి ముందు కాన్సనెంట్ ఉందా? నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది కదా, ఐకి ముందు కాన్సనెంట్ ఉందా? లేదు. సో ఇది కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఏ అనేది ఓవెల్ కదా, ఏకి ముందు కాన్సనెంట్ ఎల్ ఉంది, అలానే ఆ ఓవెల్ అనేది నెంబర్కి ముందు లేదు కదా. సో అన్ని కండిషన్స్ ఫాలో అవుతూ ఒక ప్లేస్లోనే ఉంది కాబట్టి 1. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫిగర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆ 4 ఆప్షన్స్లో ఉండే సింబల్స్ అన్నీ 3 అనేవి సేమ్గా ఉంటాయి. ఒక ఆప్షన్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అదేదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మల్టిప్లికేషన్, డివిజన్, సర్కిల్, రెక్టాంగిల్ ఇచ్చారు. సెకండ్ ఆప్షన్లో డివిజన్, రెక్టాంగిల్, సర్కిల్, మల్టిప్లికేషన్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్లో అడిషన్, డివిజన్, సర్కిల్, రెక్టాంగిల్ ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్లో సర్కిల్, మల్టిప్లికేషన్, రెక్టాంగిల్, డివిజన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్లో సింబల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి కానీ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం అడిషన్ అనే సింబల్ ఉంది, మిగతా అన్ని ఆప్షన్స్లో మల్టిప్లికేషన్ ఉంది కదా. సో డిఫరెంట్గా ఉందని థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5 students Radha, Sujit, Mihir, Anshul and Vikas have a total of 5 books on the subjects of accountancy, business studies, mathematics, economics and English, written by the authors Jain, Kohli, Das, Sharma and Edwin. ఇక్కడ 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్స్ దగ్గర 5 బుక్స్ ఉన్నాయంట. ఆ 5 బుక్స్ రాసిన ఆథర్స్ పేర్లు కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, జైన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ అకౌంటెన్సీ బుక్. ఫస్ట్ మనం అరేంజ్ చేయాలంటే ఈ 5 స్టూడెంట్స్ పేర్లు రాసుకుందాం. రాధా, సుజిత్, మిహిర్, అంశు, వికాస్. నెక్స్ట్ కాలంలో బుక్స్ రాసుకుందాం, తర్వాత ఆథర్స్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. జైన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ అకౌంటెన్సీ బుక్ విచ్ ఈజ్ నాట్ ఓన్డ్ బై వికాస్ ఆర్ రాధా అని చెప్తున్నారు. జైన్ అనే వ్యక్తి అకౌంటెన్సీ బుక్ రాశారు, కానీ ఆ అకౌంటెన్సీ బుక్ ఎవరి దగ్గర ఉండకూడదు? వికాస్ దగ్గర ఉండకూడదు, రాధా దగ్గర కూడా ఉండకూడదు. సో ఇక్కడ లెఫ్ట్లో రాసుకుందాం, అకౌంటెన్సీ బుక్ వికాస్ దగ్గర ఉండకూడదు, రాధా దగ్గర కూడా ఉండకూడదు. కానీ అకౌంటెన్సీ అనే బుక్ ఎవరు రాశారు? జైన్ రాశారు.
నెక్స్ట్ పాయింట్, అంశుల్ ఓన్స్ ద బుక్ రిటన్ బై ఎడ్విన్. అంశుల్ దగ్గర ఇక్కడ ఉన్నాడు, అంశుల్ దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఎవరు రాశారంట? ఎడ్విన్. మిహిర్ ఓన్స్ ద మ్యాథమెటిక్స్ బుక్. మిహిర్ దగ్గర ఏ బుక్ ఉంది? మ్యాథమెటిక్స్. నెక్స్ట్ పాయింట్, వికాస్ హ్యాస్ ఎ ఇంగ్లీష్ బుక్ విచ్ ఈస్ నాట్ రిటన్ బై కోహ్లీ. వికాస్ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉందంట, కానీ ఆ బుక్ ఎవరు రాయలేదు? కోహ్లీ అనే వ్యక్తి రాయలేదు. సో ఇక్కడ రాసుకుందాం. ద ఎకనామిక్స్ బుక్ ఈస్ రిటన్ బై శర్మ. ఎకనామిక్స్ బుక్ అనేది శర్మ చేత రాయబడింది. సో ఇవి మనం కరెక్ట్గా ప్లేస్ చేయలేము కాబట్టి పక్కన ఒక పాయింట్స్ లాగా రాసుకుందాం. ఇప్పుడు చూడండి, 2 ప్లేసెస్ ఖాళీగా ఉండేది ఎక్కడెక్కడ? రాధా దగ్గర, సుజిత్ దగ్గర కదా. సో ఈ 2 పాయింట్స్ అనేవి ఇక్కడే ఫిల్ అవుతాయి, ఇక్కడెక్కడ ఫిల్ అవ్వవు కదా. మనకు క్లియర్గా తెలుసు రాధా దగ్గర అకౌంటెన్సీ అనే బుక్ ఉండకూడదు. సో ఇది రాధా ప్లేస్లో రావద్దంటే ఇదే కదా వస్తుంది, ఎకనామీ శర్మ. ఇంకా ఈ పాయింట్ మనం ఎక్కడ రాసుకోవచ్చు? సుజిత్ దగ్గర మాత్రమే కదా. ఎందుకు? 2 ప్లేసెస్లో ఖాళీగా ఉండేది సుజిత్ దగ్గర మాత్రమే. సో అకౌంటెన్సీ జైన్ చేత రాయబడింది. నెక్స్ట్ ఇంకా ఏ బుక్ మిగిలింది? బిజినెస్ స్టడీస్ కదా. సో ఇక్కడ ఫిల్ చేద్దాం, బిజినెస్ స్టడీస్. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఇంగ్లీష్ కోహ్లీ చేత రాయబడలేదు అంటే ఇంక ఇక్కడ ఫిల్ చేయాలి కదా కోహ్లీని. ఇంకా ఆథర్స్లో ఎవరు మిగిలారు? దాస్. సో దాస్ని ఇక్కడ ఫిల్ చేద్దాం. ఇలా ఈ అరేంజ్మెంట్ అంతా ఫిల్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఆథర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ బుక్. బిజినెస్ స్టడీస్ యొక్క బుక్ ఆథర్ ఎవరు? ఎడ్విన్ కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, 5 లేడీస్ సిమ్రాన్, వైశాలి, నమిత, ప్రీతి అండ్ భావన మీట్ ఇన్ ఏ హోటల్ ఫర్ ఏ పార్టీ. 5 లేడీస్ ఒక హోటల్లో మీట్ అయినారంట పార్టీ కోసం. దే ఆల్ సిట్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఆ 5 లేడీస్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు, ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. సో సర్క్యులర్ టేబుల్ తీసుకుందాం, 5 లేడీస్ని ఇలా ప్లేస్ చేద్దాం, అందరూ సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, భావన ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ వైశాలి. వైశాలిని ఫస్ట్ ఇక్కడ ఒక చోట తీసుకుందాం, ఇక్కడ తీసుకుంటే వైశాలికి రైట్లో ఎవరు ఉండాలి? భావన. సిమ్రాన్ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ప్రీతి. మనం తీసుకున్న అరేంజ్మెంట్లో సిమ్రాన్ ఎక్కడ రాయాలో తెలియదు, ప్రీతిని కూడా ఎక్కడ తీసుకోవాలో తెలియదు కాబట్టి పక్కన ఒక పాయింట్ లాగా రాసుకుందాం. సిమ్రాన్ అనే ఆమె ప్రీతికి లెఫ్ట్లో ఉంది. నెక్స్ట్ పాయింట్, ప్రీతి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ నమిత అండ్ సిమ్రాన్. నమితకి సిమ్రాన్కి మిడిల్ ఎవరు ఉండాలి? ప్రీతి. ఈ అరేంజ్మెంట్ అనేది మనకు కన్ఫామ్గా తెలుసు కదా, కానీ సిమ్రాన్కి నమితకి మిడిల్లో ప్రీతి ఉండాలంటే నమితని ఇక్కడే ప్లేస్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ని ఈ సర్కిల్లో డ్రా చేద్దాం. ఫస్ట్ సిమ్రాన్కి రైట్లో ఎవరు ఉండాలి? ప్రీతి. సిమ్రాన్ ఇక్కడ తీసుకుంటే సిమ్రాన్కి రైట్ అంటే ఇక్కడ అవుతుంది కదా, అంటే ఇక్కడ ప్రీతి రావాలి. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ నమిత. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ నమిత? నమిత ఇక్కడ ఉంది కదా, నమితకి రైట్ అంటే ఇక్కడ అవుతుంది. సో ఎవరు? వైశాలి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నమితకి రైట్లో వైశాలి అనే ఆమె కూర్చునింది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో ఒక లాజిక్ ఫాలో అవుతుంది కదా, ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 60, 248 ఇచ్చారు. ఫస్ట్ మనము ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలా రాయొచ్చు? 4 పవర్ 1గా రాయొచ్చు కదా, 4 పవర్ 1 మైనస్ 0. 14 ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్ మైనస్ 2 అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16. 16కి మైనస్ 2 అప్లై చేస్తే 14 వస్తుంది కదా. ఇక్కడ చూడండి, 4 క్యూబ్ మైనస్ 4. 4 క్యూబ్ అంటే వాల్యూ 64. 64కి మైనస్ 4 అప్లై చేస్తే 60 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 4 క్యూబ్ అయిపోయింది, ఇక్కడ ఏం చేయాలి? 4 పవర్ 4. 4 పవర్ 4 మైనస్
8. 4 పవర్ 4 అంటే వాల్యూ ఏంటి 256. 256కి -8 అప్లై చేస్తే 248 అనే నెంబర్ వస్తుంది కదా. 4 పవర్ 1, 4 పవర్ 2, 4 పవర్ 3, 4 పవర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ రావాలంటే ఏం తీసుకోవాలి 4 పవర్ 5. 4 పవర్ 5 అంటే వాల్యూ 1024. 1024కి 16ని మైనస్ చేస్తే 1008. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ రోహిత్ said, she is the daughter of only son of my father. How is Rohit related to the girl in the photograph? ఇక్కడ చూడండి హాఫ్ వరకు డివైడ్ చేసుకుందాం సెంటెన్స్ మొత్తం. ఇక్కడ మై ఫాదర్ అంటే ఎవరి ఫాదర్ రోహిత్ యొక్క ఫాదర్ కదా. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఎవరవుతారు రోహితే కదా. ఫాదర్కి ఓన్లీ సన్ ఎవరు రోహిత్. సో ఈ టోటల్గా స్టేట్మెంట్కి ఆన్సర్ ఏమవుతుంది రోహిత్. ఇక్కడ చూస్తే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఇక్కడంతా ఎవరు రోహిత్ కదా. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ రోహిత్. రోహిత్ యొక్క డాటర్ ఎవరు షీ. సో ఫైనల్గా క్వశ్చన్లో హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు ద గర్ల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ అమ్మాయి రోహిత్కి ఏమవుతుంది డాటర్ కదా. సో అమ్మాయికి రోహిత్ ఏమవుతాడు ఫాదర్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 awards have been listed, out of which 3 are alike in the some manner and 1 is different. Select the odd one. ఇక్కడ 4 ఆప్షన్స్లో 4 అవార్డ్స్ ఇచ్చారు. ఈ 4 అవార్డ్స్లో 3 అవార్డ్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అదేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పరమ్వీర్ చక్ర, పద్మశ్రీ ఇచ్చారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేవి ఎవరికి ఇస్తారు ఎవరైనా ఒక ఫీల్డ్లో సర్వీసెస్ని అందించినప్పుడు ఈ 3 అవార్డ్స్ ఇస్తారు కదా. కానీ పరమ్వీర్ చక్ర అనేది ఎవరికి ఇస్తారు సోల్జర్స్, ఆర్మీ ఇలాంటి వాళ్ళు సర్వీస్ సాక్రిఫైస్ చేయడము పరాక్రమము చూపించినప్పుడు పరమ్వీర్ చక్ర అనే అవార్డు ఇస్తాము. సో ఈ 3 ఆప్షన్స్కి డిఫరెంట్గా థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, paint is coded as 83527 and score is coded as 49061. How would you code recent in the same language? ఒక certain code languageలో పెయింట్ అనేది ఎలా కోడ్ అయిందంట 83527గా మార్చినారు. సేమ్ అలానే స్కోర్ని ఎలా రాసుకున్నారు 49061గా రాసుకున్నారు. ఇక్కడ చూడండి పెయింట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5 కదా. మనకిచ్చిన నెంబర్స్ కూడా 5 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క నెంబర్ని ఈక్వల్ చేద్దాం. సో P అంటే 8, A అంటే 3, I అంటే 5, N అంటే 2, T అంటే 7 ఇలా తీసుకుందాం. సో ఈ 2 లాజిక్ని బేస్ చేసుకొని రీసెంట్కి ఏమొస్తుందో చూద్దాం. రీసెంట్ ఫస్ట్ ఆర్ ఎక్కడుంది స్కోర్లో ఉంది కదా. ఆర్ అంటే వాల్యూ 6. సో ఇక్కడ రాసుకుందాం. ఈ ఎక్కడుంది స్కోర్లోనే ఉంది. ఈ అంటే వాల్యూ ఏంటి 1. సి అంటే వాల్యూ ఏమొస్తుంది 9. సో ఈ అంటే 1, ఎన్ అంటే 2 కదా. సో 2, టీ అంటే వాల్యూ ఎంత 7. సో మనకు ఆప్షన్ ఏమొస్తుంది 619127. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In which of the given letter cluster is the letter skipped between adjacent letters in the order 2 power 1, 2 power 2, 2 power 3? ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు ఒక 2 adjacent letters తీసుకుంటే ఆ 2 adjacent letters మధ్య ఎన్ని లెటర్స్ స్కిప్ చేయాలి 2 power 1 లెటర్ స్కిప్ చేయాలి, 2 power 2, 2 power 3 లెటర్స్ అనేవి స్కిప్ చేయాలి. ఆ కండిషన్ని ఫాలో అవుతూ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. BEJS ఇచ్చారు. సో మన కండిషన్ ఏంటి 2 power 1, 2 power 2, 2 power 3 అనే లెటర్స్ని స్కిప్ చేయాలి కదా. 2 power 2, 2 power 3. ఫస్ట్ బీకి ఈకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి CD అంటే 2 లెటర్స్ కదా. సో 2 power 1 అనే కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ 2 లెటర్స్ మధ్యలో ఎన్ని లెటర్స్ స్కిప్ అయినాయో చూద్దాం. ఈకి జేకి మధ్యలో ఎన్ని లెటర్స్ వస్తాయి FGHI అంటే 4 లెటర్స్ కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు 2 power 2 అంటే సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ జేకి ఎస్కి మధ్యలో ఎన్ని లెటర్స్ స్కిప్ అయినాయో చూద్దాం. KLMNOPQR. సో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 8.
అంటే 2 పవర్ 3. సో థర్డ్ కండిషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3. ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ట్రెచరస్, డివోటెడ్, లాయల్, ఫెయిత్ఫుల్ ఇచ్చారు. డివోటెడ్, లాయల్, ఫెయిత్ఫుల్ అనేటి పాజిటివ్ వర్డ్స్ కదా, ట్రెచరస్ అనేది నెగిటివ్ వర్డ్. సో డిఫరెంట్గా ఏది ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ బెస్ట్ వే టు విన్ ఈస్ రిటర్న్ యాజ్ FAKALAJU. బెస్ట్ వే టు విన్ అనేది ఎలా కోడ్ చేయబడింది? FAKALAJUగా కోడ్ చేయబడిందంట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ద వే టు హెల్ ఈజ్ రిటర్న్ యాజ్ LULAHUFA అని చెప్తున్నారు. ద వే టు హెల్ ఈజ్ కోడెడ్ యాజ్ LULAHUFA. నెక్స్ట్, విన్ ఆఫ్ ద డే ఈజ్ రిటర్న్ యాజ్ NALUFUKA. విన్ ఆఫ్ ద డే ఈజ్ రిటర్న్ యాజ్ NALUFUKA అని ఇస్తున్నారు. లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? టు సెల్ ఆఫ్ నైట్ ఈజ్ రిటర్న్ యాజ్ NALIYALA. టు సెల్ ఆఫ్ నైట్ అనేది ఎలా కోడ్ చేయబడింది? NALIYALAగా కోడ్ చేయబడింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఆఫ్ ద వే? ఆఫ్ ద వేకి ఏ కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ అనే వర్డ్కి కోడ్ ఏదో చూద్దాం. ఆఫ్ అనే వర్డ్ ఏ లైన్స్లో ఉంది? థర్డ్ స్టేట్మెంట్లో ఉంది, ఫోర్త్ స్టేట్మెంట్లో ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? NA కదా. సో NA అంటే ఆఫ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? దా. దా అనే వర్డ్ ఎక్కడ ఉంది? సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. సో దా అనే వర్డ్ కోడ్ చూడండి ఏది కామన్గా ఉందో? LU అనేది కామన్గా ఉంది కదా, అంటే LU రిప్రజెంట్స్ ద. ఫైనల్గా వే అనే వర్డ్కి ఏ కోడ్ వస్తుందో చూద్దాం. వే అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. కానీ 1, 2 స్టేట్మెంట్స్లోనే 2 కూడా కామన్గా ఉంది కదా. సో ఫస్ట్ 2కి ఏ కోడ్ వస్తుందో చూద్దాం. 2 అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, ఫోర్త్ స్టేట్మెంట్లో కూడా ఉంది కదా. సో ఈ 3 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండే కోడ్ ఏదో చూద్దాం. LA 3 స్టేట్మెంట్స్లో ఉంది కదా. LA అంటే 2 అన్నమాట. ఇంకా మిగిలింది ఏంటి? వే కదా. వే అనేది ఈ 2 స్టేట్మెంట్స్లో మాత్రమే ఉంది. ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండేది ఏంటి? FA LA అంటే 2 అని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో FA అంటే వే. సో ఫైనల్గా ఆఫ్ ద వే అంటే కోడ్ ఏమొస్తుంది? NALUFA. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ సీక్వెన్స్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంటర్చేంజ్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4 brothers అమన్, గౌరవ్, ఆకాష్ అండ్ లోకేష్ ఆర్ అట్ దేర్ ఫ్యామిలీ ఫంక్షన్ సిట్టింగ్ అక్రాస్ ఏ సర్క్యులర్ టేబుల్. దేర్ ఆక్యుపేషన్స్ ఆర్ లాయర్, డాక్టర్, ప్రొఫెసర్ అండ్ ఇంజనీర్. 4 brothers అనే వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్లో మీట్ అయినారు. ఆ 4 members సర్క్యులర్ టేబుల్లో, సర్క్యులర్ అరేంజ్మెంట్లో కూర్చున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ఏంటి? లాయర్, డాక్టర్, ప్రొఫెసర్, ఇంజనీర్. సో ఇప్పుడు సర్క్యులర్ అరేంజ్మెంట్ తీసుకుందాం. 4 members ఉన్నారు కదా. సో 4 places చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, లోకేష్ హూ ఈజ్ నాట్ ప్రొఫెసర్. లోకేష్ అనే వ్యక్తి ప్రొఫెసర్ కాదు. లోకేష్ ఈజ్ నాట్ ప్రొఫెసర్. కానీ స్టార్ట్స్ ఏ కన్వర్జేషన్ అబౌట్ ద ఆన్ గోయింగ్ IPL. లోకేష్ అనే వ్యక్తి ప్రొఫెసర్ కాదు, కానీ కన్వర్జేషన్ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ లోకేష్ని తీసుకుందాం. ఆఫ్టర్ హిమ్ ఇంజనీర్ గివ్స్ ఏ లాంగ్ డిస్కోర్స్ అబౌట్ ద టీమ్స్ దట్ షుడ్ రీచ్ ద ప్లే ఆఫ్స్. లోకేష్ తర్వాత ఇంజనీర్ ప్రొఫెషన్ ఉండే వ్యక్తి మాట్లాడాడంట. సో ఇంజనీర్ని ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్, అమన్ హూ ఈజ్ సిట్టింగ్ అక్రాస్ ద ఇంజనీర్.
అమన్ అనే వ్యక్తి ఇంజనీర్కి ఆపోజిట్లో కూర్చున్నారు. సో ఇక్కడ ఇంజనీర్కి ఆపోజిట్ అంటే ఇది అవుతుంది కదా. నెక్స్ట్ అండ్ అంటే ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ కదా, అంటే అమన్. అమన్ నెక్స్ట్ టు ద ప్రొఫెసర్ రెస్పాన్స్ టు ద ఇంజనీర్ ప్రెడిక్షన్స్. అమన్ అనే వ్యక్తి ప్రొఫెసర్కి తర్వాత కూర్చున్నాడు, సేమ్ అలానే ఇంజనీర్ ప్రెడిక్షన్స్కి రెస్పాండ్ అయ్యాడంట. అమన్కి నెక్స్ట్ ఎవరు ఉండాలి? ప్రొఫెసర్. లాస్ట్ పాయింట్ చూడండి, ఆకాష్ స్పీక్స్ ఓన్లీ అట్ ద ఎండ్. ఆకాష్ అనే వ్యక్తి ఎండ్లో మాత్రమే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కన్వర్జేషన్ని స్టార్ట్ చేసింది ఎవరు? లోకేష్. లోకేష్ తర్వాత మాట్లాడింది ఎవరు? ఇంజనీర్ కదా. ఇంజనీర్ మాట్లాడిన మాటలకి రెస్పాండ్ అయ్యింది ఎవరు? అమన్. సో లాస్ట్లో ఎవరు మాట్లాడుతున్నట్టు? ప్రొఫెసర్ కదా, అంటే ఆకాష్. సో ఇప్పుడు లోకేష్ యొక్క ప్రొఫెషన్, అమన్ యొక్క ప్రొఫెషన్ ఏదో కనుక్కుందాం. లోకేష్ యొక్క ప్రొఫెషన్ ప్రొఫెసర్ కాదన్నారు కాబట్టి ఆల్రెడీ ఆకాష్కి వచ్చేసింది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం ఇంకా ప్రొఫెషన్స్ ఏమున్నాయి? లాయర్, డాక్టర్, ప్రొఫెసర్, ఇంజనీర్ ఉన్నాయి. ఇక్కడ 4 పర్సన్స్లో లోకేష్, అమన్, ఆకాష్ అనే వాళ్ళు ఫిల్ అయిపోయినారు. ఇంకెవరు ఫిల్ అవ్వలేదు? గౌరవ్ కదా. సో ఇంజనీర్ అనే వ్యక్తి గౌరవ్. ఇంకా లోకేష్కి అమన్కి ఏ ప్రొఫెషనో మనకి స్టేట్మెంట్స్లో క్లియర్గా చెప్పలేదు కాబట్టి లోకేష్ లాయర్ అయినా అవ్వచ్చు, లేకుంటే డాక్టర్ అయినా అవ్వచ్చు. సేమ్ అలానే అమన్ అనే వ్యక్తి కూడా లాయర్ అయినా అవ్వచ్చు, డాక్టర్ అయినా అవ్వచ్చు. లాయర్ ఆర్ డాక్టర్. సో ఇలా ఈ అరేంజ్మెంట్ అంతా ఫిల్ అయిపోయింది. ఫైనల్గా క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ప్రొఫెసర్ ఇచ్చారు. ప్రొఫెసర్ అనే ప్రొఫెషన్తో ఏ వ్యక్తి ఉన్నాడు? ఆకాష్ కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నారు? సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని థర్డ్ వర్డ్ అనేది నెక్స్ట్ వచ్చే వర్డ్తో రిలేట్ అవ్వాలి. ఫస్ట్ చూడండి, హ్యాపీనెస్, సారో ఇచ్చారు. ఈ 2 ఏంటి? ఆపోజిట్ వర్డ్స్ కదా. హ్యాపీనెస్కి ఆపోజిట్ సారో. సేమ్ అలానే కాన్ఫ్లిక్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏదో కనుక్కుందాం. ఆప్షన్స్ చూడండి, కాంపిటీషన్, హార్మోనీ, వార్, యాంగర్ ఇచ్చారు. కాన్ఫ్లిక్ట్కి కాంపిటీషన్ అనేది రిలేట్ అవుతుందా? అవ్వదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూస్తే హార్మోనీ. హార్మోనీ అంటే ఏంటి? పీస్. సో కాన్ఫ్లిక్ట్కి ఆపోజిట్ హార్మోనీ అని చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.